హలో గైస్ 23 సినిమా రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. 23 అనే చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి రాజ్ ఆర్. ఇక ఈ సినిమా 3 కథలు భయ్య. ఆ 3 కథల మధ్యలో ఒక ప్రేమికుడు అనే కాన్సెప్ట్తో నడిచింది. ఒక రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సుండూరు మారణ హోమం 10 మంది చనిపోతారు అక్కడ. అదేవిధంగా 23 మంది బస్సు కాల్పులలో చనిపోయిన వాళ్ళు. అదేవిధంగా జూబ్లీ హిల్స్లో బాంబ్ బ్లాస్ట్. ఈ మూడిటి మధ్యలో జరిగిన రియల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక మంచి కథతో ప్రారంభమైంది. నిజంగా ఒక రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక కథ చెప్పారు, సుండూరు గ్రామం కథ. దాని యువకుడు యువతి కథతో ప్రారంభమవుతుంది. 2 కథలు జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ తోగిట మధ్యలో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక ప్రేమికుడు, ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయి ప్రేమించుకుంటారు. సడన్గా ఒక అమ్మాయికి కడపవుతుంది. కడిపోయినాక ఆ తెలియని పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఇప్పుడు దొంగతనం చేయడానికి వెళ్తాడు. బస్సులో వెళ్ళినప్పుడు బస్సులో పిట్టలు వచ్చేసి పైసలు అని వాళ్ళని అడుగుతుంటారు. ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇక ఇద్దరు వెళ్ళి ఆ పైసలు అడుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ని జనాలు అందరు కొడుతుంటే ఈ వ్యక్తి తెలియక ఏం చేస్తాడు, ఒక అగ్గిపుల్లి అని తెలియకనే కింద పడిపోతుంది. ఆ 23 మంది చనిపోతాడు. ఇది అసలైన కథ. 23 మంది చనిపోవడానికి కారణం. తర్వాత కోర్టుకి వెళ్ళినాక కోర్టులో వాళ్ళ తప్పు ఒప్పుకున్నాక ఆ వ్యక్తికి జీవితకాలం శిక్ష పడకుండా ఉరి శిక్ష పడుతుంది. ఉరి శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటాడు, అదేవిధంగా జైల్ జర్నీ ఎలా ఉంటుంది అనేది సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్య కథగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా చూడాలంటే అన్ని పనులను పక్కకు పెట్టుకొని సినిమా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూడాలంటే చాలా కాన్సన్ట్రేషన్, ఈ సినిమా చూడాలంటే చాలా ఫోకస్ సినిమా పైన ఉండాలి, ఎలాంటి పని పైన ఉండదు. నిజంగా సినిమా బాగుంది అని చెప్తాను. కానీ సినిమా లాంగ్గా రన్ ఉంది అని చెప్పుకోవచ్చు. 2 గంటల 11 నిమిషాలు ఉంది సినిమా. అంత ల్యాగ్ అనిపించింది. మధ్యలో అన్ని సీన్స్ ఎక్కడైతే సీన్స్ ఫార్వర్డ్ చేయాలో, ఎక్కడైతే ఫార్వర్డ్ చేయొద్దో అలాంటి సీన్స్ డైరెక్షన్ లోపల కొంచెం కనిపించాయి అని చెప్పుకోవచ్చు. నిజంగా బాగుంది సినిమా. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కి 3.5 రేటింగ్ ఇస్తా. ఆ రివ్యూ చూసి సినిమా ఎంతమంది చూస్తున్నారు, అదేవిధంగా నేను చెప్పింది మీ అందరికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని క్లిక్ చేయండి.